హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాము ఫ్యామిలీతో. ఈ టెంపుల్లో వచ్చేసి బెంగళూరుకి దగ్గరలో దొడ్డబళ్ళాపుర దగ్గర ఉంటుంది. సో ఈ టెంపుల్ మీకు లొకేషన్ మ్యాప్ ఇక్కడ చూసుకోవచ్చు. గూగుల్ మ్యాప్లో లొకేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు. టెంపుల్ వెళ్ళే దారి అయితే చాలా బాగుంటుందండి. ఫుల్ గ్రీనరీగా ఫారెస్ట్లో వెళ్తున్నట్టు. వర్షాకాలం కదా, అందుకే ఇక్కడ పార్కింగ్కి అంత ప్లేస్ ఇబ్బంది ఏం లేదండి. 2 వీలర్ కానీ 4 వీలర్కి అంతా పార్కింగ్ ప్లేస్ చాలా ఉంటుంది. ఇది మెయిన్ గోపురము ఎంట్రన్స్. సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ టెంపుల్ 600 years బిఫోర్, చాలా పురాతనమైన గుడి అండి. ఇక్కడ బయట ఇది మెయిన్ గోపురం కూడా పైన శిల్పాలు అంతా చాలా బాగా చెక్కారు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 8:30 వరకు నైట్. అండ్ అభిషేకం టైమింగ్స్ వచ్చేసి 8:30 పొద్దున 8:30కి. మంగళహారతి టైమింగ్స్ వచ్చేసి 10:30కి పొద్దున అండ్ మళ్ళీ 8:30కి 8:30కి నైట్ ఉంటుంది. సో చాలా మహిమాన్వితమైన పురాతనమైన టెంపుల్ అండి. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ అని కూడా చెప్తుంటారు. ఇక్కడ ఒకే శిలకి సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి ఇద్దరు ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఒక సర్ప రూపంలో తపస్సు చేస్తూ ఉంటారు ఈ ప్రదేశంలో. అప్పుడు గరుత్మంతుడు వచ్చి ఇలా సర్పాలన్నింటినీ చంపుతూ ఉంటే సుబ్రహ్మణ్య స్వామి నరసింహస్వామిని ప్రార్థిస్తుంటారు. ప్రార్థిస్తే నరసింహస్వామి ప్రత్యక్షమై అప్పుడు కాపాడుతుంటారు. ఇక్కడ గుడి చుట్టూ చాలా నాగప్రతిష్టలు అయితే ఉంటాయి. మనము ఎక్కడ కావాలంటే అక్కడ పూజ చేసుకోవచ్చు పాలు పోసి. చాలామంది ఇలా సర్పదోషము, నాగదోషము, కుజదోషం లాంటివి ఉంటారంటారు కదా, పిల్లలు లేని వాళ్ళు. అలాంటి వాళ్ళందరూ ఎక్కువ ఇలా గుడికి దర్శనం చేసుకుంటే స్వామివారిని పోతుంది అని అంటారు. సో మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. లోపలైతే వీడియోస్, ఫొటోస్ అయితే అలో లేదు. మీకైతే లోపల గర్భగుడిలో ఎలా ఉంటుందో ఆ ఫోటో పిక్ అయితే ఇక్కడ యాడ్ చేసాం. ఇది ముందర ఈస్ట్ ఫేసింగ్ సుబ్రహ్మణ్య స్వామి 7 పడగలతో 7 తలల గల సర్ప రూపంలో అలా ఉంటారు. వెనకన బ్యాక్ సైడ్ వెస్ట్ సైడ్ నరసింహస్వామి ఉంటారు. అది మనం మిర్రర్లో చూడాలి. అది మీరు వెళ్ళినప్పుడు గమనించి తప్పకుండా మిర్రర్లో నరసింహస్వామిని చూడండి. ఫ్రంట్ సైడ్ సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. చాలా పవర్ఫుల్ గాడ్ అండి. లోపలే నవగ్రహాలు కూడా ఉంటాయి. చుట్ట దర్శనం చేసుకోవచ్చు. ఇలా గుడి బయట వచ్చాక అక్కడే లోపలే ప్రసాదం అది ఇస్తుంటారు. ఇక్కడ బ్రహ్మోత్సవాలు అప్పుడు అంతా చాలా పూజలు, ఉత్సవాలన్నీ బాగా చేస్తూ ఉంటారు. చాలా ఉంటాయి నాగప్రతిష్టలు గుడి బయట. మనం వెళ్తూ ఉంటే దారిలో ఇక్కడ కోనేరు కూడా ఉంటుంది. బ్రహ్మోత్సవాలు అప్పుడు బాగా చేస్తారండి. ఇప్పుడైతే ఏం లేదు మేము వెళ్ళినప్పుడు. పైగా మేము వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి రష్ లేదు, జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు. బాగా దర్శనం అయింది దగ్గర నుంచి. అదే వీకెండ్స్లో అయితే చాలా మంది జనాలు ఉంటారు. అసలు అంత దగ్గర నుంచి కూడా దేవుడిని చూడలేము, ఎక్కువసేపు కూడా నిల్చుకోలేము. గుడి బయట అక్కడ షాప్స్ అన్నీ అక్కడే ఉంటాయి. మనకి పూజకు ఏమైనా కావాల్సిన పూలు, పండ్లు, పాలు కూడా అన్నీ అక్కడే అమ్ముతూ ఉంటారు. కొబ్బరికాయలు మనము అక్కడే తీసుకోవచ్చు. మేము గుడి లోపలికి అర్చన చేయించుకున్నాం. మళ్ళీ అన్ని కొబ్బరికాయలు, పూలు అన్నీ అక్కడే తీసుకున్నాము. ఇట్లా చాలా దగ్గరలో ఉంటాయండి ఇలాంటివి సేమ్ ప్రతిష్టలు.
ఇంకొక దగ్గర అయితే ఇక్కడ ఒక రావి చెట్టు దగ్గర చాలా ప్రతిష్టలు అయితే ఉంటాయి. చాలా మంది భక్తులు ప్రతిష్ఠించారంట ఇవి వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత. చాలా అదే నాగదోషము, కుజదోషము, ఇలా పెళ్ళి కాని వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా వచ్చి దర్శనం చేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుందంట. నేను మా ఫ్యామిలీతో వెళ్ళాను. నేను కూడా పూజ చేసుకున్నాను. ఇలా తీసుకెళ్ళాను. బియ్యం పిండితో దీపం పెట్టి ఇంటి దగ్గరే నువ్వులు, బెల్లము అన్నీ చేసుకొని తీసుకెళ్ళి ఇలా పూజ చేసుకున్నాం. మేమైతే సెకండ్ టైం వెళ్తున్నాం. ఫస్ట్ టైం అయితే చేసుకోలేదండి, తెలీదు. సెకండ్ టైం వెళ్ళినప్పుడు అయితే నేను కూడా ఇలా చేసుకున్నాను ఇక్కడ నాగప్రతిష్టల దగ్గర. అయిన వెంటనే అక్కడ వచ్చా కొంతమంది భక్తులకైతే ఇంకా ప్రసాదం అది పనిచేసి మేము కూడా కొద్దిగా ప్రసాదం తీసుకొని చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ. పూజ చేసుకొని ఇంకా మళ్ళీ అక్కడే అన్నప్రసాదాలు అవి కూడా పెడతారండి. చాలా బాగుంటుంది. ఇదే అన్న ప్రసాదం పెట్టే అది హాల్లో. కొంచెం దీని లోపల వెళ్ళాలి. చాలా తక్కువ మందే ఉన్నారు, బట్ బాగుంది. ప్లేట్స్ ఉంటాయి, మనం తీసుకోవాలి అండ్ మనమే వాష్ చేసి పెట్టేవాలి. ఇక్కడ ఒక స్వీట్ అయితే చక్కెర పొంగల్, వెజిటేబుల్ రైస్ అయితే పెట్టారు మేము వెళ్ళిన రోజు. అంతా అయిపోయాక ఇంకా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి కొద్దిగా ముందర ఒక 5 minutes లోపే ఒక విశ్వేశ్వరయ్య డ్యామ్ ఉంటుంది గుడికి కొంచెం ముందర, సేమ్ అదే దారిలోనే. ఇప్పుడైతే వాటర్ ఫ్లో అయితే అంత ఎక్కువ లేదు కానీ, బట్ వాటర్ కొద్దిగానే ఫ్లో అవుతుంది. చాలా బాగుంది. చుట్టూ గ్రీనరీ, హిల్స్ అన్నీ, పైగా వింటర్ వర్షాకాలం కదా, చాలా గ్రీనరీగా బాగుండింది. వాటర్ ఫ్లో ఉన్నప్పుడైతే ఎక్కువ ఇంకా చాలా బాగుండేది. ఇటు సైడ్ అయితే మా కింద కూడా వెళ్ళొచ్చు, దారి ఉంటుంది. బట్ మేము కొద్ది దూరం వెళ్ళాము, బట్ ఎక్కువ ఫుల్ చెట్లు అన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి అంత ఎక్కువ ప్లేస్ లేదు. మేము మళ్ళీ వెనక్కి వచ్చేసాము. ఇక్కడంటే ఓకే అండి. అయితే ఇంతే అండి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.